నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 32 సర్గః 32వ సర్గ. బ్రహ్మపుత్రుడైన కుశుని నలుగురు పుత్రుల వర్ణనము. శోణభద్రా తీర ప్రాంతమునందలి దేశమునకు వసువు అధిపతి అని చెప్పుట. వాయువు కోపముచే కుశనాభుని 9 కుమార్తెలను గూనివారిగా చేయుట. బ్రహ్మయోనిర్మహానాసీత్ కుశో నామ మహాతపాః అక్లిష్టవ్రత ధర్మజ్ఞః సజ్జన ప్రతిపూజకః. బ్రహ్మకుమారుడైన కుశుడు అని ఒక మహాపురుషుడు ఉండేవాడు. అతడు గొప్ప తపస్సు కలవాడు. ఎన్నడూ నియమములకు భంగము కలిగించనివాడు. ధర్మములను ఎరిగినవాడు. సజ్జనులను పూజించువాడు. స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్ వైదర్భ్యాం జనయామాస చతురః సదృశాన్ సుతాన్ కుశాంబం కుశనాభం చ అధూర్తరజసం వసుం. ఆ మహాత్మునకు సత్కుల సంజాతురాలును తనకు తగినదియు అగు విదర్భరాజ కుమారియందు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అనెడు సుగుణవంతులైన తనతో సమానులైన 9 కుమారులు జన్మించారు. దీప్తియుక్తాన్ మహోత్సాహాన్ క్షత్రధర్మ చికీర్షయా తాను వాచ కుశ పుత్రాన్ ధర్మిష్ఠాన్ సత్యవాదినః. కుశ మహారాజు రాజధర్మమును అనుష్ఠింపవలెనను అభిలాషచే ప్రకాశవంతులను, గొప్ప ఉత్సాహము కలవారు, ధర్మ నిరతులను, సత్యమునే పలుకువారు అగు తన పుత్రులతో ఇట్లు పలికెను. క్రియతాం పాలనం పుత్రా ధర్మం ప్రాప్స్యథ పుష్కలం ఋషేస్తు వచనం శ్రుత్వా చత్వారో లోక సమ్మతాః నివేశం చక్రిరే సర్వే పురాణాం నృపరస్తదా. పుత్రులారా, పాలనము చేయుడు, అత్యధికమైన ధర్మమును పొందెదరు. ఆ ఋషి మాటలు విని లోకముచే పూజింపబడిన ఆ నరశ్రేష్ఠులు 9 4 పట్టణముల నిర్మాణము చేసిరి. కుశాంబస్తు మహాతేజాః కౌశాంబీమకరోత్పురీం కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయం. మహాతేజస్శాలియగు కుశాంబుడు కౌశాంబీ నగరమును, ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయపురమును నిర్మించిరి. అధూర్తరజసో రామధర్మారణ్యం మహీపతి చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజం. రామ, ఆ అధూర్తరజసుడు ధర్మారణ్యము అనెడు నగరశ్రేష్టమును, వసురాజు గిరివ్రజపురమును నిర్మించిరి. ఏషా వసుమతీ రామ వసోక్తస్య మహాత్మనః ఏతే శైలవరాః పంచ ప్రకాశంతే సమంతతః. రామ, ఇది మహాత్ముడైన వసువు యొక్క భూమి. దీని చుట్టూను 5 ఉత్తమ పర్వతములు ప్రకాశించుచున్నవి. సుమాగధీ నదీ రమ్యా మగధాన్ విశ్రుతాయయౌ పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే. మగధ దేశమునందు పుట్టిన రమ్యమైన ప్రసిద్ధి చెందిన శోణ నది మగధ దేశమును పొందినది. ఇది 5 శైలముల మధ్య పుష్పమాల వలె ప్రకాశించుచున్నది. సైషా హిమాగధీ రామ వసోక్తస్య మహాత్మనః పూర్వాభిచరితా రామ సుక్షేత్రా సస్యమాలిని. రామ, ఈ శోణ నది ఆ వసువుకు సంబంధించినది. తూర్పు నుండి పశ్చిమము వైపు ప్రవహించుచున్నది. దీని తీర ప్రాంతములందు మంచి సస్యములతో నిండిన పొలములున్నవి. కుశనాభస్తు రాజర్షి కన్యాశతమనుత్తమం జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునందన. రామ, ధర్మాత్ముడును రాజర్షియగు కుశనాభుడు ఘృతాచి అను అప్సర స్త్రీయందు అత్యుత్తమములైన 9 కన్యలను కనెను. తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలంకృతాః ఉద్యాన భూమిమాగమ్య ప్రావృషీవ శతహృదాః గాయంత్యో నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వశః ఆమోదం పరమం జగ్ముర్వరాభరణ భూషితాః. యౌవనముతో ప్రకాశించుచున్న రూపవతులు అగు ఆ కన్యలు సకలమైన ఆభరణములతో చక్కగా అలంకరించుకుని వర్షాకాలమునందు మెరుపు తీగల వలె ప్రకాశించుచు ఉద్యానవనములో నలుమూలల విహరించుచు గానము చేయుచు నాట్యమాడుచు వాద్యములను మ్రోగించుచు గొప్ప ఆనందమును పొందిరి.
అథ తాశ్చారు సర్వాంగ్యో రూపేణ ప్రతిమా భువి ఉద్యాన భూమిమాగమ్య తారా ఇవ ఘనాంతరే. అందమైన సకల అవయవములు కలిగిన భూలోకమునందు సాటిలేని రూపము గల ఆ కన్యకలు ఉద్యానము చేరి మేఘ మధ్యమునందు నక్షత్రముల వలె ప్రకాశించిరి. తా సర్వగుణ సంపన్నా రూపయౌవన సంయుతాః దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్. అంతటను సంచరించు వాయుదేవుడు సర్వగుణ సంపన్నులై రూప యౌవనములతో ప్రకాశించుచున్న ఆ కన్యలను చూచి ఇట్లు పలికెను. అహం వః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ. నేను మిమ్ములనందరినీ కోరుచున్నాను, నా భార్యను కండు. నన్ను వివాహము చేసుకునినచో మనుష్యత్వము పోయి మీకు దీర్ఘాయు లభించును. చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః అక్షయ్యం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ. యౌవనము అనునది అస్థిరము, మనుష్యులలో ఇంకనూ అస్థిరము. నన్ను పెండ్లాడినచో శాశ్వతమైన యౌవనముతో దేవతా స్త్రీలుగా కాగలరు. తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్ట కర్మణః అపహాస్య తతో వాక్యం కన్యాశతమధాబ్రవీత్. ఏ పని చేయుటకైనను అడ్డులేని ఆ వాయువు మాటలు విని ఆ నూరుగురు కన్యలు పరిహాసపూర్వకముగా ఇట్లనిరి. అంతశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమా ప్రభావజ్ఞాః స్వతే సర్వాః కిమస్మానవమన్యసే. ఓ సురోత్తమా, నీవు సర్వ ప్రాణుల లోపల సంచరించువాడవు. నీ ప్రభావము మాకందరకును తెలియను. మమ్ములను ఎందుకు ఇట్లు అవమానించుచున్నావు? కుశనాభసుతా సర్వా సమర్థాస్త్వాం సురోత్తమా స్థానాచ్ఛ్వావయితుం దేవం రక్షామస్తు తపోవయం. ఓ సురోత్తమా, మేమందరమును కుశనాభుని కుమార్తెలము. నీవు దేవతవే అయినను నిన్ను ఆ అధికారము నుండి తొలగించు సామర్థ్యము మాకున్నది, కాని తపస్సును రక్షించుకొనుటకై అట్లు చేయుటలేదు. మా భూత్ సకాలో దుర్మేధః పితరం సత్యవాదినం అవమన్యస్వధర్మేణ స్వయంవరముపాస్మహే. ఓ దుర్బుద్ధి, సత్యవాది అయిన తండ్రిని కాదని స్వేచ్ఛానుసారముగా మేమే స్వయముగా వరుని పొందడు కాలము ఎన్నటికి రాకుండుగాక. పితా హి ప్రభురస్మాకం పరం దైవతం హి సహ యస్య నో దాస్యతి పితా సనో భర్తా భవిష్యతి. మాకు తండ్రియే ప్రభు, తండ్రియే దేవత. మా తండ్రి మమ్ములను ఎవరికిచ్చునో అతడే మా భర్త కాగలడు. తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః ప్రవిశ్య సర్వగాత్రాణి బభంజ భగవాన్ ప్రభుః. ఆ కన్యకల వాక్యము విని సామర్థ్యవంతుడగు వాయువు చాలా కోపించి ఆ అవయవములన్నిటిలోకి ప్రవేశించి వాటిని దుర్బలములుగా చేసెను. తాః కన్యా వాయునా భగ్నా వివిశుర్నృపతేర్గృహం ప్రాపతన్ భువి సంభ్రాంతాః సలజ్జాః సహస్రలోచనాః. వాయువు చేత ఆ విధముగా పీడింపబడిన ఆ కన్యకలు రాజగృహములోకి ప్రవేశించి తొట్రుపడుచు కన్నీళ్లు కార్చుచు సిగ్గుపడుచు నేలమీద పడిరి. చచతా దయితా దీనాః కన్యాః పరమశోభనాః దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్. అప్పుడు ఆ కుశనాభుడు మిక్కిలి ప్రకాశించు తన ప్రియపుత్రికలు భగ్నలై దైన్యముతో నుండుట చూసి ఇట్లు పలికెను. కిమిదం కథ్యతాం పుత్రః కో ధర్మమవమన్యతే కుబ్జాః కేన కృతాః సర్వా వేష్టంత్యో నాభిభాషథ ఏవం రాజా వినిశ్వస్య సమాధిం సందధే తతః. ఓ పుత్రికలారా, ఇది ఏమిటి? ఈ విధముగా ధర్మమును అవమానించుచున్నవాడు ఎవడు? చెప్పుడు. మిమ్ములనందరినీ గూనివాళ్లనుగా చేసినది ఎవడు? నేలపై దొర్లుచు మాట్లాడుకున్నారేమి? రాజు ఈ విధముగా పలికి నిట్టూర్చి ఏమి చెప్పెదరో అని వినుటకై సావధాని చిత్తుడై ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 32 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.